హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గోబీ మంచూరియన్ అలాగే ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ 2 కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. ఇవి బాగా లీఫ్లన్నీ వలిచేసి కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా సపరేట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 ఫ్లవర్స్ తీసుకున్నట్లయితే మనకు కొంచెమే అవుతుంది. ఒకటైతే మనకు మరీ తక్కువ వస్తుంది. ఒక ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు 2 ఫ్లవర్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను సాల్ట్, ఒక స్పూన్ వరకు పసుపు పొడి వేసుకోవాలి. బాగా కలిపేసి ఈ పసుపు సాల్ట్ నీళ్ళల్లో ఈ గోబీ అంతా కూడా పెద్ద ముక్కలుగా చేసుకున్నటువంటి గోబీని ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా నీళ్ళల్లో నానిపోయి ఈ పసుపు కూడా ఈ గోబీకి పడుతుంది. మనం ఎటువంటి కలర్ అయితే ఈ గోబీ మంచూరియన్లో వేయట్లేదు. ఓ 15 నిమిషాల తర్వాత ఇవి నీళ్ళన్నీ వంచేసుకొని జల్లగరెట్లో పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం వీటిని బాగా సన్నగా తురుముకోవాలి. ఇలా ఈ టైప్లో చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సన్నగా తురిమేసుకోవాలి. మనం నార్మల్గా చేసుకునేటటువంటి గోబీ పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటాము. ఇది కొంచెం వెరైటీగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. ఇప్పుడు అంతా తురిమేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ పిండేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటాయి. ఈ వాటర్ అంతా కూడా చేత్తో ఇలా పిండేసుకోవాలి, లేకపోతే ఒక బట్టలో వేసైనా పిండేసుకోవచ్చు. ఈ నీళ్ళు ఇక వేస్టేజ్ ఈ నీళ్ళు పడేసి మనం ఇదే ప్లేట్లో గోబీ మంచూరియన్కి కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగినటువంటి అల్లం 1 స్పూన్ వరకు వేసుకొని, అలాగే 1 స్పూన్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు బియ్యపిండి, హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 కూడా క్రిస్పీగా వస్తాయి. మైదా అయితే అవసరం లేదు. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బియ్యపిండి కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి. అలాగే ఒక చిన్న స్పూను అంటే 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంకా వాటరీగా ఉన్నట్లయితే మనం కొంచెం బియ్యపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే నేను వేసిన పిండి సరిపోయింది. వీటిని ఇప్పుడు మనం రౌండ్ షేప్లో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఈ గోబీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి పెద్దవైనట్లయితే ఉడికేటప్పుడు లోపలంతా పచ్చిగా ఉంటుంది. అలాగని మరీ చిన్నవి కాకుండా ఒక మీడియం సైజులో ఈ బాల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ బాణంలో ఎంత పడుతుందో అన్నీ వేసుకోవచ్చు. వీటి షేప్ అయితే తగ్గడం అంటూ జరగదు. మనం ఎంత షేప్లో చేస్తామో అదే షేప్లో ఉంటాయి ఇవి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని మనం టర్న్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ అప్పుడప్పుడు వీటిని అన్ని పక్కల ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వీటిని డైరెక్ట్గా టమాటా సాస్ వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. లేకపోతే మనం మంచూరియన్ కాబట్టి ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి, అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, రెడ్ కలర్ వచ్చేలాగా. తర్వాత 1 స్పూన్ వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంట హైలోనే ఉండాలి. ఇక్కడ 3 రకాల క్యాప్సికమ్లు 2 స్పూన్ల వరకు సన్నగా తరిగి తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఈ కూరగాయలకి ఎంత పడుతుందో అంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ కప్పు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉన్నందువలన త్వరగానే వాటర్ అనేవి బాయిల్ అయిపోతాయి. ఇందులో 1 స్పూను రెడ్ చిల్లీ సాసు, 2 స్పూన్ల టమాటా సాసు, 1 స్పూను సోయా సాసు,
ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ వేసాం కాబట్టి వాటరీగా ఉంటుంది. దానికోసం ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని అంతటినీ వేయకుండా మనకి ఎంత కావాలో అంత ఒక 2 స్పూన్లు వేసుకొని తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక థిక్నెస్ అనేది వచ్చిన తర్వాత ఇలా ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. మీకు ఇంకా వాటరీగా అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గుప్పెడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ గోబీని ఇందులో వేసేసుకోవాలి. ఇక నేను ఎటువంటి కలర్ అయితే వాడట్లేదు, అందువలన మనకు కలర్ఫుల్గా కనిపించట్లేదు. ఇది ఫుడ్ కలర్ లేకుండానే ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేసుకొని గ్రేవీ అంతా గోబీకి పట్టేలాగా కలుపుకోవాలి. దానిపైన ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయింది. మన ఫ్రైడ్ రైస్ కోసం ఒక పెద్ద ఇనుప వానలు ఉన్నట్లయితే ఇనుప వానలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట పెద్దదిగా ఉన్నప్పుడు మన బాణలి అంతా వేడెక్కుతుంది. ఈ ఆయిల్ని బాణలంతా అప్లై అయ్యేలాగా వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒకటి లేకపోతే 2 సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. సైజుని బట్టి ఆనియన్ వేసుకోండి. అలాగే ఒక స్పూన్ సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన బీన్స్, క్యారెట్, 3 రకాల క్యాప్సికమ్లు. 3 రకాలు లేకపోయినట్లయితే గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా కూడా అదొకటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పెద్ద మంట మీద 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ ఈ కూరగాయలకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ సాస్ వేయడం వల్ల మనకు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఈ కూరలు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక బౌల్ నిండా ఉడికించి పెట్టుకున్నటువంటి పొడి పొడిగా ఉండేటటువంటి ఉడికించి చల్లార్చినటువంటి అన్నం వేసి కలుపుకోవాలి. చల్ల అన్నం అయితే అంత బాగుండదు. మనం అప్పుడే ఉడికించి చల్లార్చిన అన్నం అయితే బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్, ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నట్లయితే మనకు ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకున్నట్లయితే మనకు టేస్టీగా ఉండేటటువంటి హాట్ ఫ్రైడ్ రైస్ అలాగే గోబీ మంచూరియన్ 2 కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. అలాగే గోబీ నూడిల్స్ కూడా చాలా బాగుంటుంది. రైస్ బదులు మనం నూడిల్స్ వేసుకోవచ్చు సేమ్ రెసిపీలో. ఇప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే ఒక వీకెండ్స్లో ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే బయట వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా మనమే చేసుకొని మనమే తినచ్చు. ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగాను ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.